హాయ్ ఆల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావ ప్రిపేర్ చేసుకుని మార్నింగే చేసుకున్నాను అనమాట. వేరే ఏదైనా ఉప్మా అలా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఎందుకు వేస్ట్ అవుతుందని జస్ట్ 1 గ్లాస్ రాగి జావ ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత ఆఫ్టర్నూన్ అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి ఆకుకూర పప్పు చేసుకున్నాను. ఇది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. గురుగాకు అంటారు. మ్యాక్సిమం పొలాల్లోనే దొరుకుతుంది, బయట మనకి షాపుల్లో ఎక్కడ అమ్మరు, దొరకదు కూడా సిటీల్లో ఇలాంటి చోట. బట్ ఎక్కడైనా దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది ఎక్కువ డార్క్గా ఉంటుంది కాబట్టి కసిరిగా చేదుగా ఉంటుందని అయితే నేను ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి ఉడికించి ఆ డార్క్ వాటర్ మొత్తం రిమూవ్ చేసేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని రిమైనింగ్ ప్రొసెసర్ అంతా సేమ్ అనమాట. మా చిన్నప్పుడు మ్యాక్సిమం కూరాకు సాంబారు అంటే ఇదే ఉండేదన్నమాట. దీంతో శనగగింజలు కూడా వేసి ప్రిపేర్ చేసేది మా అమ్మ, చాలా బాగుండేది రాగి సంగటికి. అలా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఆకుకూర, వైట్ రైస్, నైట్ ప్రిపేర్ చేసుకున్న టమోటా గొజ్జు వేసి తిన్నాను అనమాట. ఇంకా ఇంతే. వీడియో లైక్ చేసి